వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఈరోజు టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టాటా ఇన్నోవేషన్ హబ్ అంటే ఏంటి? వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లో టాటా ఇన్నోవేషన్ హబ్, క్వాంటమ్ వ్యాలీ, ఏఐ యూనివర్సిటీ మూడు అర్థం కాని ప్రశ్నలు అయిపోయినాయి. వాటి వల్ల ప్రయోజనం ఏంటి? వాటి వల్ల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా? రాష్ట్రానికి వనగూరే ప్రయోజనాలు ఏంటి? ప్రజలకు వనగూరే ప్రయోజనాలు ఏంటి? అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించారు. సార్, టాటా ఇన్నోవేషన్ హబ్ వల్ల రాష్ట్రానికి, యువతకి, రాష్ట్ర ప్రజలకి వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి? అంటే ఇది చాలా సుదీర్ఘమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన క్వశ్చన్, కానీ నేను మామూలుగా సాధారణ భాషలో అర్థమయ్యేలాగా చెప్పటానికి ప్రయత్నం చేస్తా. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన డ్రోన్ టెక్నాలజీ గురించి మాట్లాడాడు. డ్రోన్ టెక్నాలజీ గురించి మాట్లాడి ఈ డ్రోన్లని నేను ఉపయోగిస్తాను. ఆ రోజు ఆయన డ్రోన్లు వ్యవసాయానికి అనుసంధానం ఇస్తా అన్నాడు. డ్రోన్లు ఏంటి వ్యవసాయానికి అనుసంధానం ఇస్తారు, చేయటం ఏంటి, దానివల్ల ఉపయోగం అనుకున్నాం. ఇది చాలా మంది, అంటే కొంతమంది అయితే ఎగతాళి చేశారు. ఈయన ఏదో డ్రోన్ టెక్నాలజీ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు అని రకరకాలుగా ఎగతాళి చేశారు. రామబ్రహ్మ గారు, ఈ రోజున ఎట్లా ఉన్నది అంటే డ్రోన్ టెక్నాలజీ మీద దేశం మొత్తం కాన్సన్ట్రేట్ చేసి ఉన్నది. కాన్సన్ట్రేట్ చేసి ఈ రోజున ఎట్ ప్రజెంట్ డ్రోన్ టెక్నాలజీలో సుశిక్షితులైన వాళ్ళు ఎక్కువ మంది ఎక్కడున్నారు అని వెతికితే ఆంధ్రప్రదేశ్ అని వస్తున్నది. అది ట్రైనింగ్ అయిపోయింది సార్, అందరికీ ట్రైనింగ్ అయిపోయింది. డ్రోన్ టెక్నాలజీని పెట్టి డ్రోన్ టెక్నాలజీలో అందరికీ ట్రైనింగ్ స్టార్ట్ చేసి వాళ్ళకి ప్రాక్టికల్గా ఫీల్డ్ మీద కూడా వాళ్ళు రంగంలో దిగేసరికి ఈ రోజున అన్ని రాష్ట్రాలు డ్రోన్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఎక్కడున్నారంటే ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు. సరే, మొట్టమొదటిసారి మనం బొడమేరు పొంగినప్పుడు విజయవాడలో ఆహార పొట్లాలకు అందించడానికి డ్రోన్ వాడారు. క్యారేజీలో పనికి వస్తుందా అనుకున్నాం. తర్వాత పాకిస్తాన్ వారప్పుడు వాడారు. అప్పుడు తెలిసింది ప్రజలకి డ్రోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అదే కాదు, వ్యవసాయంలో దీని ఉపయోగం ఏంటి మీరు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఈ టెక్నాలజీ పరిస్థితి ఏంటి అనేది. డ్రోన్ తోటి ఏంటి అంటే, ఇప్పుడు మనం రైతులు ఏం చేస్తారు, వరి వేశారు, మొత్తం ఆటోమేటిక్గా కొంత ఇదికి రాగానే దాని మీద పురుగుల మందు చల్లుకుంటూ పోతారు. చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి అంటే, మీరు క్రాప్ మొత్తం పురుగుల మందు చల్లటం వల్ల మీకు ఖర్చు పెరుగుతుంది, దానికి ఉపయోగం లేదు. పైగా మీరు పురుగుల మందు ఎక్కువ వాడటం వల్ల మీరు పండించిన పంటని ఎగుమతి చేసుకోలేరు, లోకల్ మార్కెట్లోనే అమ్ముకోవాలి. ఇప్పుడు నేను డ్రోన్ టెక్నాలజీ తీసుకొచ్చా. ఆ డ్రోన్ వాడే వాళ్ళని తయారు చేసి పెట్టా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని పిలవండి, చూపించండి. వాడు డ్రోన్ ఎగరేసి డ్రోన్లో ఎక్కడ చీడపీడలు ఉన్నాయో పొలంలో ఏ పార్టులో మీకు చెప్తాడు. మొత్తం కొట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ చీడపీడలు ఉంటే అక్కడ డ్రోన్ ద్వారానే పురుగుల మందు కొడతాడు. మీకు ఫస్ట్ పాయింట్ మీకు ఖర్చు తగ్గుతుంది. సెకండ్ పాయింట్, మీరు పురుగుల మందు వాడపోవటం వల్ల మీ పంటలు, మీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎగుమతి చేసుకోవడానికి అర్హమైనవి అవుతాయి. మీ మార్కెట్ పెరుగుతుంది, మీ మార్కెట్ పెరుగుతుంది అనేది. అంటే డ్రోన్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయంగానే చంద్రబాబు నాయుడిని ఎగతాళి చేసిన వాళ్ళు ఈ 12 నెలల కాలంలోనే వాళ్లే తమ తప్పు తాము తెలుసుకున్నారు. అట్లాగే ఈ రోజున రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి, ఒక ఇన్నోవేషన్ హబ్ను ఒకదాన్ని తీసుకొచ్చి ఈ రోజున దాన్ని ప్రారంభించుకున్నారు. ఇది ఎంత గొప్ప విషయం అంటే, మీకు ఇన్నోవేషన్స్ అంటే నూతన ఆవిష్కరణలు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాయి, శాసిస్తున్నాయి. అందుకని కొత్త ఆవిష్కరణలు రావాలి. ఏదైనా ఒక కొత్త ఆవిష్కరణ వచ్చినప్పుడు దాన్ని మార్కెట్ డిస్కరేజ్ చేస్తుంది. ఎందుకు అంటే, ప్రొడక్షన్ కాస్ట్ కాదు, లేదు ట్రయల్ రన్ వాళ్ళు వేయలేదు, లేదు ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కాదు, లేదు దీన్ని లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేసే అవకాశం లేదు, ఇటువంటి కారణాలు చెప్పి మార్కెట్ కొత్త ప్రోడక్ట్స్ని డిస్కరేజ్ చేస్తుంది. దీన్ని ఏం చేయాలి? అందుకని కొత్త ప్రోడక్ట్స్కి ఇప్పుడు నేను చెప్పిన 4 స్టేజీల్లో పాస్ అయ్యేలాగా చేయాలి. అది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ చేస్తుంది. మీకు సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పింది. మీకు ఏంటంటే ట్రయల్ రన్, టెస్టింగ్, దాని ప్రొడక్షన్, దానికి అసలు ప్రోడక్ట్. ఇప్పుడు మనం చాలా ఈ సోషల్ మీడియాలో
యాక్టివ్గా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. వాడెవడో మనం ఇటు వీడియోలు తిప్పుతూ ఉంటే వాడెవడో ఒక పిల్లగాడు ఒక మోటార్ తీసుకొచ్చి సైకిల్కి పెట్టి ఆ సైకిల్ని వాడు తొక్కుతూ ఉంటే కింద నుంచి నీళ్లు తీసుకొచ్చి పైకి పోసి మంచిగా ఇన్నోవేట్ చేశాడు ఈ పిల్లాడు అని వస్తూ ఉంటుంది. మీరు చాలా గమనించండి, సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోలు చాలా వస్తూ ఉంటాయి. వాటిని అందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఒక అతను ఒక చెడిపోయిన సైకిల్ తోటి ఆ మోటబావిని, దాన్ని మోటబావి అంటారు, మీకు బాగా తెలుసు, ఆ మోటబావి యంత్రాన్ని తయారు చేశాడు. అంటే ఇటువంటివన్నీ కూడా చిన్న స్థాయిలో, తక్కువ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో జరిగే ఇన్నోవేషన్స్ని కనుక మనం ప్రోత్సహిస్తే అవి పెద్ద స్థాయిలో, లార్జ్ స్కేల్లో వచ్చేస్తాయి. ప్రయోగశాల ఇప్పుడు పెట్టింది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది. కొత్త వాళ్ళని ఓకే, ప్రోడక్ట్ కనిపెట్టాడు ఒక పిల్లాడు, ఆ ప్రోడక్ట్ని టెస్ట్ చేశారు, ఆ ప్రోడక్ట్ని మొత్తం అన్ని రకాల పారామీటర్స్ కరెక్ట్గా ఉన్నాయి. వాట్ నెక్స్ట్? పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి ఎవరు ఇవ్వాలి? అందుకని ఇది ఏంటంటే ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో మొత్తం ఒక ఇన్నోవేషన్ చేసిన దగ్గర నుంచి దాని ప్రొడక్షన్ వరకు ప్లానింగ్ చేసి ఆ ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేయటానికి రిసోర్సెస్ని వెతికి ఆ ఇన్నోవేషన్కి ఒక సార్థకత చేకూరుస్తారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో. అది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. మీకు ఇంకొక చిన్న విషయం మీకు చెబితే మీకు ఇంకా పర్ఫెక్ట్గా మీరు కనెక్ట్ అవుతారు. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ అని ఒకటి కట్టాడు. అది హైదరాబాదులో అంతకుముందు ఆయన కట్టిన హైటెక్స్ బిల్డింగ్ కన్నా, హైటెక్ సిటీ ఉంది కదా, ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ కన్నా 10 రెట్లు ఎక్కువ సౌకర్యవంతమైంది మిలీనియం టవర్స్. అది కేవలం ఐటీ కంపెనీల కోసం మాత్రమే కట్టారు. మిలీనియం టవర్స్ కట్టి ఏంటి అంటే ఈ సైబర్ టవర్స్ కన్నా కూడా మాకు ఎక్కువ సౌకర్యాలు పెట్టాము, దయచేసి మీరు రండి అని చెప్పి ఐటీ కంపెనీలని ఇన్వైట్ చేస్తే కరెక్ట్గా ఆ రోజున కూడా ఒక 6 నెలలు 8 నెలల కాలంలో మొత్తం మిలీనియం టవర్స్ మొత్తం ఫుల్ అయిపోయింది. మిలీనియం టవర్స్ ఫుల్ అయిన తర్వాత నారా లోకేష్ అప్పుడు ఐటీ మంత్రిగా ఉన్నాడు, పంచాయతీరాజ్ అండ్ ఐటీ ఆయనే చూశాడు. ఆయన ఏం చేశాడు అంటే ఇప్పుడు అంత స్పేస్ అంతా కూడా ఆల్రెడీ ఉన్న కంపెనీలకి ఇవ్వటం వల్ల ప్రయోజనం ఉండదు, రాష్ట్రానికి అంతగా ప్రయోజనం ఉండదు, కొత్త ఎంటర్ప్రెన్యూర్స్కి అంత ప్రయోజనం ఉండదు, మనం ఇంక్యుబేషన్ హబ్ అని ఒకటి పెడదామని చెప్పి నారా లోకేష్ ఇంక్యుబేషన్ హబ్ పెట్టించాడు వైజాగ్లో. విశాఖపట్నంలో ఇంక్యుబేషన్ హబ్ అంటే కొత్త ఇన్నోవేషన్ ఎవడన్నా వస్తే వాడిని తీసుకొచ్చి వాడితోటి అక్కడ ప్రయోగం చేయించి ఆ ప్రోడక్ట్ని సృష్టించి ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చి మార్కెటింగ్ చేసే కార్యక్రమం ఇన్నోవేషన్ హబ్. జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అయ్యి మిలీనియం టవర్స్ని నాశనం చేశాడు. మిలీనియం టవర్స్లో ఉన్న ఐటీ కంపెనీలని వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత ఇన్నోవేషన్ హబ్ని రూపురేఖలు లేకుండా చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఇన్నోవేషన్ హబ్ని నాశనం చేస్తే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అటువంటి ఇన్నోవేషన్ హబ్బులు 5 సృష్టించాడు ఈ రోజు విశాఖపట్నంలో, మొత్తం రాష్ట్రం మొత్తం. ఇప్పుడు టాటా ఇన్నోవేషన్ హబ్ అదే, టాటా ఇన్నోవేషన్ హబ్ అదే. అంటే అమరావతిగా పరిమితం కాదు, అమరావతి కాదు, మీకు అనంతపూర్లో ఉంటుంది, విశాఖపట్నంలో ఉంటుంది, తిరుపతిలో ఉంటుంది, మీకు విజయవాడలో ఉంటుంది, అమరావతిలో ఉంటుంది. ఈ ఒక్క ఇంక్యుబేషన్ సెంటర్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే అటువంటి ఇంక్యుబేషన్ సెంటర్లు 5 పెట్టాడు చంద్రబాబు నాయుడు. అంటే ఈ 5 కూడా అప్పుడు ఎప్పుడైతే ఆ ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో పెట్టారో అదే రతన్ టాటా అనే ఆయన్ని పారిశ్రామికవేత్త అనటం తప్పు, హ్యూమన్ ఫేస్, మానవతా విలువలున్న వ్యక్తి. అటువంటి రతన్ టాటాని స్మరించుకుంటూ కొత్తగా వ్యాపారంలోకి వచ్చేవాళ్ళు ఆయనలాగా ఆదర్శాలు పాటించాలి అన్న స్ఫూర్తిని కంటిన్యూ చేయటానికి రతన్ టాటా పేరు పెట్టారు ఆ ఇన్నోవేషన్ హబ్కి. ఇప్పుడు అనంతపూర్లో ఇన్నోవేషన్ హబ్ ఉంది, అది ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్నోవేషన్ హబ్. సాఫ్ట్వేర్ కాదు, మళ్ళీ అది సాఫ్ట్వేర్ కాదు, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి. మీకు తిరుపతి ఉంది, ఎలక్ట్రానిక్స్కి ఇన్నోవేషన్ హబ్.
ఇట్లా 5 చోట్ల 5 ఇన్నోవేషన్ హబ్బుల్ని పెట్టారు. అంటే ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్ అక్కడ అవసరాలను బట్టి పెట్టారు. అక్కడ అవసరాలని బట్టి పెట్టి అక్కడ మీకు మొత్తం ఇంటిగ్రేట్ చేయటం, వీటన్నిటినీ సమగ్రంగా ఒకే చోట ఈ సౌకర్యాలన్నీ కల్పించి బలానా ప్రోడక్టు మేము తయారు చేసింది అని చెప్పి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఒక సర్టిఫికెట్ ఇస్తే అతనికి పెట్టుబడులు వరదల్లాగా వస్తాయి, పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు. ఇది కాన్సెప్ట్ అన్నమాట. దీనివల్ల రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం? ఇదే కదా మీరు నెక్స్ట్ అడగబోయే ప్రయోజనం. ఇది ఈ ఇన్నోవేషన్స్ అన్నీ, ఈ ప్రయోగాలన్నీ, ఇప్పుడు ఈ ఆవిష్కరణలన్నీ మనకు ఉపయోగపడేవేగా. ఈ రోజున నేను డ్రోన్ టెక్నాలజీని గురించి చెప్పంగానే మీరే అన్నారుగా, బొడమేరు వరదలప్పుడు ఎట్లా వాడామో మీరే చెప్పారుగా. ఇది కూడా అంతే. ఈ ఇన్నోవేషన్ హబ్లో మొత్తం ఆవిష్కరణలు చేసేది మన పిల్లలే. మన పిల్లలు మన దగ్గర కాకుండా వేరే వాడికి ఎందుకు ఇస్తారు, వేరే వాడికి ఎందుకు సర్వీస్ చేస్తారు? అంటే మొత్తం రాష్ట్రానికి ఎంత ఉపయోగమో మీరు చూడండి, మీరు గమనించండి. ఇది టాటా ఇన్నోవేషన్ హబ్ చేస్తున్న పని, చెయ్యబోతున్న పని. అంటే మన దగ్గర చదువుకున్న పిల్లలు ఏ అమెరికానో జర్మనీనో జపానో వెళ్లకుండా ఇక్కడ పని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అసలు మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఈ ఇన్నోవేషన్ హబ్లో ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. 167,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ టాటా ఇన్నోవేషన్ హబ్కి 167,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. స్టార్టప్ కంపెనీల వాళ్ళు, అంటే ఇన్నోవేట్ చేసేవాళ్ళు, ప్రోడక్ట్ని కనిపెట్టే వాళ్ళు స్టార్టప్ కంపెనీ. అంటే ఒక్కో స్టార్టప్కి 4-5 ఉద్యోగాలు లెక్కేస్తున్నా 5-6 లక్షల మంది ఈజీగా ప్రోడక్ట్ సక్సెస్ అయితే కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాల కల్పన ఈ ఒక టాటా ఇన్నోవేషన్ హబ్తోనే పూర్తయిపోయేలా ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఇది ఒక పార్ట్. మీకు ఇక్కడ 20 లక్షల ఉద్యోగాలు కల్పించటం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అందుకనే మీరు చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి కాగానే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నా, ఏం విమర్శిస్తున్నా, ఏమి ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి తనని తూలనాడుతున్నా ఏమీ పట్టించుకోకుండా ఫస్ట్ ఏం చేశాడు అంటే శ్వేతపత్రాలు విడుదల చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, మా పారిశ్రామిక విధానం ఇది అని చెప్పి ఇండస్ట్రియల్ పాలసీ ఇచ్చాడు. అట్లా 22 పాలసీలని ఆయన రిలీజ్ చేశాడు. సాఫ్ట్వేర్ పాలసీ దగ్గర నుంచి అన్ని రకాల పాలసీలు ఆయన రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన తర్వాత ఆ పాలసీలు రూపొందించి విడుదల చేసిన తర్వాత పెట్టుబడుల వేట మొదలుపెట్టాడు. ఆల్రెడీ పాలసీ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏంటో ముందరే చెప్పేశాడు. ఈ పాలసీ ఆధారంగా మేము భవిష్యత్తులో మీకు ఏం చేయబోతామనే హామీ ఇచ్చేశాడు. దాంతో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఈ 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో దాదాపుగా 60% ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయినాయి, ప్రారంభమవుతాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 12 నెలల కాల వ్యవధిలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం అనేది స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు జరగలే. పెట్టుబడి పేపర్ల మీద చూపిస్తున్నారు, గ్రౌండ్ అవటం వేరు కదా. 60% గ్రౌండ్ అయిపోయినాయి, ఆల్రెడీ గ్రౌండెడ్. అంటే మీకు ఎంత వెలాసిటీ తోటి ఈ కాన్సెప్ట్ పోతుందో మీరు ఆలోచించండి. ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చంద్రబాబు నాయుడు ఏం అడుగుతున్నాడో తెలుసా? మేము కంపెనీ పెడతాము అని వస్తుంటే క్యూ లైన్లు కట్టున్నారు. అక్కడ మీ పెట్టుబడి ఎంత, ఓకే, మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అంటే మేము పెట్టుబడి బాగా పెడతామండి, ఎంప్లాయ్మెంట్ అయితే జనరేషన్ కష్టం అండి, మాదంతా ఆటోమేటెడ్. ఓకే అండి, థ్యాంక్ యూ, విల్ మీట్ అగైన్. అదేంటండి, మీరు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కంపెనీలకు మాత్రమే నేను ఇక్కడ అవకాశం ఇస్తున్నాను. మీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాకుండా మీరు ఒక్కళ్ళే వచ్చి 10 లక్షల కోట్లు పెడతానన్నా నాకు అవసరం లేదని చెప్తున్నాడు. ఇది కాన్సెప్ట్. సార్, టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మాకు అర్థమైంది సమగ్రంగా. అలాగే క్వాంటమ్ వ్యాలీ అంటే అది ఏదో జడ పదార్థంలాగా అర్థం కాని పరిస్థితిగా ఉంది. క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి సార్? ఇప్పుడు కంప్యూటర్స్ ఉన్నాయి, పని చేస్తాని లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంతకుమించి ఇంకేముంటుంది కంప్యూటర్ అంటే? ఇదేంటి అంటే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక అల్ట్రా మోడర్న్ సైన్స్. అది మీకు
చాలా అంటే మామూలు సరదాగా చెప్పుకోవాలంటే అంటే డీప్గా వెళ్తే చాలా సబ్జెక్ట్ ఉంటుంది, కానీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇట్ ఈస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. అసలు దేశం మొత్తం కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉన్నది. ఏం చేయాలి, ఎలా ముందరికి వెళ్ళాలి అనే దాని మీద జాతీయ కమిటీ ఒకటి వర్కౌట్ చేస్తూ ఉన్నది. ఎంత వర్కౌట్ చేసినా అది ఒక కంక్లూజన్కి రాలేకపోయింది. ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదు ఇప్పుడు దాకా. అసలు ఇట్స్ ఎ నేషనల్ పాలసీ. క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఒక నేషనల్ పాలసీ, దాని మీద మేధావులు పనిచేస్తూ ఉన్నారు. దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అంచనాకి ఇప్పటి వరకు రాలేకపోయింది. ఈ దశలో చంద్రబాబు నాయుడు కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరు నేషనల్ క్వాంటమ్ ప్రాజెక్టుని మీరు పెట్టబోతూ ఉన్నారు, మీరు ఇంకా కంక్లూజన్కి రాలేకపోయారు, మీరు ఒక పని చేయండి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మీకు మీరు అనుకుంటున్న క్వాంటమ్ వ్యాలీని నేను పెడతాను, అమరావతిలో పెట్టడానికి మీరు అవకాశం ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు అడిగితే మేమే ఒక కంక్లూజన్కి రాలేకపోయాము, ఈయన వచ్చి పెడతానంటున్నాడు, ఈయనకి ఇచ్చి చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి ఇచ్చారు. ప్రయోగాత్మకంగా ఇచ్చారు. చంద్రబాబు నాయుడికి కావాల్సింది ఆ అవకాశమే. ఆ అవకాశం దక్కితే చాలు, వెంటనే ఆయన వచ్చేసి వర్కౌట్ చేసి మీకు టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐబిఎం వాళ్ళతోటి మాట్లాడి వీళ్ళందరూ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ప్రయోగాలు చేస్తున్న వాళ్ళు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసేవాళ్ళు, దానికి కావాల్సిన ప్రోగ్రామింగ్ తయారు చేసేవాళ్ళు, దానికి కావాల్సిన టెక్నికల్ ఎక్స్పర్టీజ్ ఉన్నవాళ్ళు, ఈ 3 కంపెనీలని తీసుకొచ్చి క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ పెట్టడానికి నేను కేంద్రానికి ప్రపోజల్ ఇచ్చి వచ్చాను, మీరు ఓకే అంటారా అంటే వాళ్ళు ఎగిరి గంతేశారు. ఈ 3 కంపెనీలు ఒక చోటకి తీసుకొచ్చి ఇది క్వాంటమ్ వ్యాలీ, నేను ఈ 3 కంపెనీల భాగస్వామ్యంతో నేను క్వాంటమ్ వ్యాలీ పెడతాను అని కేంద్రానికి ఇస్తే కేంద్రం ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేసి ఇచ్చేస్తే క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ అవుతున్నది. జనవరిలో ఓపెనింగ్ డేట్ కూడా ఇచ్చేశారు. ఈ క్వాంటమ్ వ్యాలీ ఏంటి అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే దాదాపుగా ఒక 1,00,000 కంప్యూటర్లతోటి 1,00,000 మంది చేసే పని. ఎంత పని చేసినా కానీ మీకు మామూలుగా ఈ ఫార్మా కంపెనీలకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మిగిలినవన్నీ చాలా ఉంటాయి. ఫార్మా కంపెనీలు ఏంటి అంటే ఒక ఫార్ములేషన్కి రీచ్ కావాలి అంటే పర్మిటేషన్స్, కాంబినేషన్స్, కొన్ని లక్షల పర్మిటేషన్స్, కాంబినేషన్స్ చెక్ చేసుకుంటూ, టెస్ట్ చేసుకుంటూ, కంప్యూటర్ మీద ఎనలైజ్ చేసుకుంటూ రావాలి. ఇట్ ఈస్ అ లాంగ్ అండ్ లెంగ్తీ ప్రాసెస్ అన్నమాట. సంవత్సరాలు పట్టే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటర్ ఒక్కసారి మనం తయారు చేసి పెట్టుకోగలిగితే ఈ ఫార్మా కంపెనీ వచ్చి దీని పర్మిటేషన్స్, కాంబినేషన్స్ మాకు చెప్పండి అంటే ఆ క్వాంటమ్ కంప్యూటరు దాన్ని ఎనలైజ్ చేసి కొన్ని గంటల్లో రిజల్ట్ ఇస్తుంది. వాడు తీసుకెళ్ళి ఆ ఫార్ములా వర్కౌట్ అయితే పని చేసుకోవచ్చు. సంవత్సరాలు పట్టే పని గంటలో అయిపోతుంది. అది ఇక్కడ జరిగేది. అందుకనే ఈ క్వాంటమ్ వ్యాలీలో ఈ క్వాంటమ్ మీరు చూడండి, తర్వాత చాలా కంపెనీలు వచ్చినాయి. బేసిక్గా నేను 3 కంపెనీల పేర్లు చెప్పాను. తర్వాత చాలా కంపెనీల వాళ్ళు వచ్చి మేము పార్టిసిపేట్ చేస్తామని వచ్చారు. వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే క్వాంటమ్ కంప్యూటర్ని రెడీ చేసి వాడుకునే క్లయింట్లు అంటే వీళ్ళందరూ కూడా అంటే ఒక ఇల్లు కట్టుకొని ఒక గదిలో అద్దెకు ఉండటానికి వచ్చేవాళ్ళు. వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు, మన స్థలం ఇస్తున్నాం సింపుల్గా. అంటే అంత సింపుల్ కాదు, ఇది చాలా పర్మిటేషన్స్, కాంబినేషన్స్ చాలా ఉంటాయి. కానీ వీళ్ళందరూ కూడా క్వాంటమ్ కంప్యూటర్ని వాడుకునే వాళ్ళు. ఈ క్వాంటమ్ కంప్యూటర్ మనం అమరావతిలో పెట్టబోయే క్వాంటమ్ వ్యాలీలో ఉండే క్వాంటమ్ కంప్యూటర్ సేవలని పొందేవాళ్ళు, ఆ సేవలు అవసరం ఉన్నవాళ్ళు. ఇప్పటి వరకు వీళ్ళు ఎక్కడికో బయట దేశాలకు వెళ్ళి చేసుకుంటున్నారు, రేపటి నుంచి అమరావతిలో చేసుకుంటారు. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ. ఇవన్నీ తెలియని ఒక నిరక్షరాస్యుడు ఒకడు ఉన్నాడు కదా, మాజీ ఎమ్మెల్యే, వచ్చి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో వస్తుందో రాదో తెలియదు కానీ ఆ పొలస చేపలు వస్తాయి అంటే వాళ్ళ మెదడు, వాళ్ళ పరిస్థితి అక్కడికే పరిమితం. కుళ్ళిపోయిన మెదడు ఉన్నవాడు మాత్రమే
క్వాంటమ్ వ్యాలీ గురించి అంత నీచంగా మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు నేను క్వాంటమ్ వ్యాలీలో నేను చెప్పింది 0.1% నేను చెప్పింది. ఎందుకు అంటే నేను ఐఎమ్ నాట్ ఏ టెక్నికల్ ఎక్స్పర్ట్, ఐఎమ్ ఏ జర్నలిస్ట్. మీరు అవగాహనతో చెప్పారు. నేను ఇదిగో ఇట్లా జరుగుతుంది అన్న అవగాహనతోటి నేను మీకు చెప్పింది. ఆ మాజీ ఎమ్మెల్యే ఏం చెప్తాడు, చేపలు పట్టుకుంటారు, క్వాంటమ్ వ్యాలీ కాదు అది, అది మొత్తం చేపలుగా ఇది పెడతారు. అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టు, చేయలేక చేతగాక అసహ్యంగా బ్రెయిన్ మొత్తం కుళ్ళిపోయిన వాడు కూడా అట్లా మాట్లాడు. అంత నీచంగా మాట్లాడుతున్నారు. అన్న వ్యక్తి ఇంగ్లాండ్లో ఇక్కడ ఎంబీఏ కూడా చదివాలంటున్నాడు. ఆడి మొహం ఏం చదివితే ఏమి తగలబెట్టనా? ఎందుకండి చదువు, ఎందుకండి చదువు? నీ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే చూసి ఎప్రిషియేట్ చెయ్యలేని వాడివి నువ్వు ఏం చదివితే ఏంటి, నువ్వు ఏమి సాధిస్తే ఏంటి? నువ్వు జరుగుతున్న మంచి పనిని ఎప్రిషియేట్ చెయ్యలేని వాళ్ళందరూ కుళ్ళిపోయిన బ్రెయిన్ తోటి ఉన్నవాళ్ళే. సరే, టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి సుమారుగా 5 నుంచి 7 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు మీరు. అలాగే ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి, క్వాంటమ్ వ్యాలీ వల్ల అన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటారా? మీకు ఇక్కడ మనిషి ఎవరు చేస్తారు? మరి మనుషులు కాకపోతే ఎవరు చేస్తారు దీన్ని? మీకు ఇంతమంది పార్ట్నర్లను చెప్తున్నా నేను. చాలా పెద్ద పెద్ద పార్ట్నర్లు వస్తున్నారు. వాళ్ళందరూ సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఉన్నారు, ఫార్మా దిగ్గజాలు ఉన్నారు, రకరకాల కంపెనీల వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి మేము అగ్రిమెంట్ చేసుకొని వెళ్తున్నామండి, మీరు తయారు చేసి మాకు పంపించండి అనరు కదా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక బ్రాంచ్ ఆఫీస్ పెడతారు కదా, ఆ బ్రాంచ్ ఆఫీసులో మనుషులను చేర్చుకుంటారు కదా. అంటే మీకు ఎంతమంది పార్టిసిపెంట్స్ వస్తే అన్ని వేల ఉద్యోగాలు మన వాళ్ళకు వస్తాయి. మీకు ఇంకొక పాయింట్ చెప్తాను నేను. ఈ రోజున అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టినా కానీ, ఈ 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులు పెట్టినా కానీ, మామూలుగా సాధారణ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలుసా అండి? సాధారణ పరిస్థితుల్లో ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంకొక అద్భుతం ఏంటి అంటే, ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా మన వాళ్ళే ఇక్కడ ట్రైన్ చేస్తున్నారు. ఇక్కడే నేను అందుకనే మీకు స్టార్టింగ్లోనే మీకు డ్రోన్ టెక్నాలజీ గురించి చెప్పింది. అంటే ఇట్లా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టి, ఆ రోజున ఆయన ట్రైన్ చేసిన వ్యక్తులు ఈ రోజున మనకి ఒక ఎస్సెట్ లాగా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నాశనం చేయకపోయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ని ఒక కుంభకోణం లాగా చూపించి దాని మీద కేసు పెట్టి దాన్ని సర్వనాశనం చెయ్యకుండా ఉన్నట్టయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో యువత అంతా కూడా అద్భుతమైన ప్రగతి. మొత్తం మనం ప్రపంచ దేశాలకి అందరికి 100 కంట్రీలకి మన వాళ్ళు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. మన అమరావతిలో మనం చేసుకోలేమా? ఇది స్కిల్ డెవలప్మెంట్ వల్ల జరిగిన ఒక అద్భుతమైన ప్రయోజనం. ఇటువంటి ప్రయోజనాన్ని బూటుకాల కింద వేసి జగన్మోహన్ రెడ్డి తొక్కినా సరే యువకులు వస్తూనే ఉన్నారు, టెక్నోక్రాట్స్ రెడీ అవుతూనే ఉన్నారు, టెక్నోక్రాట్స్ తయారవుతూనే ఉన్నారు. మీరు చూడండి, మళ్ళీ మొత్తం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేసేసారు. మళ్ళీ చేశారు, ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, ట్రైనింగ్ అవుతూ ఉన్నారు, కొత్త సెంటర్లు పెడుతున్నారు, కొత్త మెషినరీ తెప్పిస్తూ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకి. ఎందుకు అంటే ఈ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఆన్ గ్రౌండ్ జరుగుతున్నప్పుడు టెక్నికల్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ ని కూడా మనమే సప్లై చేస్తే కంపెనీలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కంపెనీలు రావటానికి ప్రధాన కారణం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్గా ఉన్నారు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్లో చెప్పటం వల్ల జరుగుతున్న పరిణామం. సరే, టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రయోగశాల అయితే మీరు చెప్పినట్టు క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని వందల హాస్పిటల్స్ ఉన్నాయి సార్. అంటే నాకు ఉన్న డౌట్ని చెప్తున్నా, ఆ హాస్పిటల్స్లో పేషెంట్లందరినీ ఒక డయాగ్నోస్ సెంటర్ పంపిస్తారు, రక్త పరీక్షలని అయ్యని రకరకాల పరీక్షలు చేస్తారు. అలా క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా అదొక పరీక్షా కేంద్రం లాంటిది, అంటే అనాలిసిస్ చేసే సెంటర్. అంటే అంటే దాంతో పోల్చకూడదు, కానీ సామాన్యంగా మా స్థాయిలో మేము ఆలోచించే కెపాసిటీ బట్టి ఒక రకంగా ఎస్, దాంట్లో ఇది పెద్దది, చాలా పెద్దది ఒక రకంగా ఎస్. కానీ
ఇది చాలా అడ్వాన్స్డ్ ఇది మామూలు మన ఊహకు అందేది కాదు. ఇది చాలా అద్భుతమైన ప్రయోగశాల. ఇదేంటి అంటే అందుకనే చంద్రబాబు నాయుడు క్వాంటమ్ వ్యాలీ అమరావతి అని డిక్లేర్ చేయంగానే ఆ రోజున మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని పత్రికలు రాసినాయి, ఉలిక్కిపడి చూసినాయి అమరావతి వైపు. అమరావతి గురించి రాసినాయి. వేర్ ఈజ్ అమరావతి అని వెతుక్కున్నాయి. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇట్ ఈస్ ఎ డ్రీమ్ ఫర్ అవర్ నేషన్. అటువంటి డ్రీమ్ని మనం సాధించబోతున్నాం. నేను ఎందుకు ఉదాహరణ తీసుకున్నానంటే మాలాంటి సామాన్యుడికి అర్థం కావాలంటే ఇది ఇంతకి అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్కి 1 కోటి రెట్లు ఎక్కువ. అంత పెద్ద ఇదనమాట ఎస్టాబ్లిష్మెంట్. ఇట్ ఈస్ అ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. దానికి కావాల్సిన అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటమే కాదు, మీకు ఏదైనా ఒక కొత్త ఫార్ములాని కనుక అది దాని ద్వారా ఎవాల్వ్ అయితే ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసేది అతను మళ్ళీ ఇంకెక్కడికి పోతాడు? ఆంధ్రప్రదేశ్లోనే పెడతాడు. ఆంధ్రప్రదేశ్లో పెట్టకపోయినా వేరే చోట పెట్టినా మొత్తం ఓవరాల్గా కంట్రీ మొత్తానికి ఉపయోగపడుతుంది. దేశం డెవలప్ అయితే మనం కూడా డెవలప్ అవుతాం కదా. డెవలప్తో పాటు ఇతర దేశాల నుంచి కూడా మనకి ఖర్చు తక్కువ కాబట్టి ఇక్కడికి వచ్చే అవకాశం. ఈ రోజున మనం నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మన దేశంలో జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటంటే ప్రధానంగా అంతరిక్ష రంగంలో మనం చాలా దేశాలకి మనం సర్వీసులు అందిస్తున్నాం. మనం పెట్టిన ఖర్చుకి ఇప్పటికే 10 మనం వసూలు చేసుకున్నాం. చాలా దేశాలకి మనం శాటిలైట్లు ప్రయోగించి పెడుతున్నాం. అంతేకాకుండా డిఫెన్స్ ఎక్విప్మెంట్ అది తయారు చేసుకోవటంలో మనం సెల్ఫ్ సఫిషియంట్, దాదాపుగా 70% సెల్ఫ్ సఫిషియన్సీకి వచ్చాం. అదే కాకుండా మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దాదాపుగా 10 దేశాలు మన దగ్గర నుంచి ఆయుధాలు కొనుక్కుంటున్నాయి. నేను ఈ 2 స్పెసిఫిక్గా ఎందుకు చెప్పాను అంటే మనకి డిఫెన్స్ ఎక్విప్మెంట్లో కానీ స్పేస్ రంగంలో కానీ అంతరిక్ష రంగంలో కానీ మనం ఎట్లా అయితే డెవలప్ అయ్యామో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్లో కూడా ఇట్ విల్ బి అనదర్ అసెట్ టు ది మొత్తం కంట్రీ, ఎంటైర్ కంట్రీకి ఇది ఒక అసెట్ కాబోతున్నది. అటువంటి ఒక నేషనల్ అసెట్ మన అమరావతిలో ఉంది అంటే దాని గురించి కూడా చండాలంగా మాట్లాడే వాళ్ళని ఆ పదం అంటే పబ్లిక్లో నేను కూడా చెప్పకూడదు కదా, జర్నలిస్ట్గా నేను చెప్పకూడదు. అందుకనే కొంచెం గౌరవంగా కుళ్ళిపోయిన మెదడు ఉన్న వాళ్ళు అన్నాను, లేకపోతే వేరే పేరుతో పిలవాలి. సరే, ఇక్కడ మనం ఒకసారి మీరు చెప్పేటప్పుడు ఒకసారి చూస్తే మోడీ గారి మొదటి 10 సంవత్సరాల పరిపాలన సంస్కరణలతో కూడిన పరిపాలన మనకు అర్థం కాలే. ఈ మూడోసారి ఈ పరిపాలన మొదలుపెట్టిన తర్వాత జరుగుతున్న పరిణామాలను బట్టి ఆయన ఎంత అద్భుతంగా పరిపాలన చేశారు. రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి అందరికీ తెలుస్తూ ఉన్నది. అందరూ అప్రిషియేట్ చేస్తున్నది, ఎక్కువ మంది అప్రిషియేట్ చేస్తున్నది కూడా ఆ రిజల్ట్ చూసిన అందువల్ల చేస్తూ ఉన్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు కంటిన్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ గురించి చెప్పేది ఆయన పదే ఈ మధ్యకాలంలో ఆయన చెప్తున్నది అదే. 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి రాకపోయి ఉన్నట్టయితే ఈ రోజున అమరావతి అంటే మొత్తం దేశంలో మొత్తం టెక్నాలజీ హబ్ ఎక్కడా అంటే అమరావతి అని అందరూ చూపించేవాళ్ళు. 2019లో తెలుగుదేశం ఓడిపోయిందని బాధపడుతున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచి భవిష్యత్తులో మళ్ళీ ఏ ఇతర పార్టీ గెలవకుండా చేసే మార్గాన్ని ఏర్పాటు చేశాడని చెప్పి అనుకోవాల్సి వస్తుంది జరుగుతున్న పరిణామాలను బట్టి. అంటే రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవడో వచ్చి మళ్ళీ అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని నాశనం చేయకుండా ఉండటం కోసమే దిష్టి చుక్కలాగా జగన్మోహన్ రెడ్డి ఒక 5 ఏళ్ళు పరిపాలన చేసి అవతలకు పోయాడన్న ఫీలింగ్ వస్తూ ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి. అంతే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత దాదాపుగా ఇంకా 3 తరాల వాళ్ళు ఈ దుష్ట పాలనని మర్చిపోరు. జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే పరిపాలించాడో ఆ పరిపాలనని కథలుగా చెప్పుకోవాలి. ఇప్పటికీ మనం బ్రిటిషర్స్ గురించి చెప్పుకోవటంలా, జలియన్ వాలాబాగ్ గురించి చెప్పుకోవటంలా, మనం అన్ని స్వాతంత్ర సమర యోధుల గురించి మనం ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నాం కదా. అట్లాగే ఈ బ్రిటిష్ పాలన గురించి మనం ఇంతకాలం మాట్లాడుకున్న విధంగానే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన 5 సంవత్సరాల పాలనని కనీసం 30 ఏళ్ళు ప్రజలు మాట్లాడుకొని అసహించుకుంటూ ఉంటారు. టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి, క్వాంటమ్ వ్యాలీ గురించి, రాబోయే ఉద్యోగాలు, పరిశ్రమలు, రాష్ట్ర భవిష్యత్తు గురించి అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.